వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అయితే ఇవాళ కేటీఆర్ ఏసీబీ విచారణకు పోయిన సంగతి మనకి ఎరకనే కదా. అసలు యాక్చువల్గా ఈ విచారణ ఎప్పుడు జరగాలంటే డిసెంబర్ 6వ తేదీన జరగాలి. సో ఈ దాదాపు 7 గంటలు ఏదైతే విచారణ ఇవాళ జరిగిందో ఆ 7 గంటల విచారణ డిసెంబర్ 6వ తేదీన జరగాల్సి ఉండే. కానీ ఎందుకు జరగలేదు అనేది మీ అందరు కూడా ఎరకనే. అక్కడికి పోయిన తర్వాత ఒక పెద్ద హై డ్రామా, నేను విచారణకు పోతాను అని చెప్పిన కేటీఆర్ అక్కడికి వెళ్ళిన తర్వాత నేను కూడా పోతాను, కాకపోతే ఖచ్చితంగా నా అడ్వకేట్ నాతోటే ఉండాలి, అప్పుడైతే నేను విచారణకు పోతా, లేకపోతే నేను పోనని చెప్పి కూర్చున్నాడు. సో అసలు కోర్టు పర్మిషన్ లేదంటే కోర్టుకు సంబంధించిన నోటీసులు లేదంటే ఆయన తెచ్చుకున్న వాటిలలో అది తెస్తే ఏసీబీ వాళ్ళు అనుమతిస్తారు, లేదంటే ఎట్లా అనుమతిస్తారు? ఎవరిని విచారించినా కానీ అడ్వకేట్ లేకుండానే మ్యాక్సిమం విచారించే పరిస్థితి ఉంటుంది. దట్టు ఇది మళ్ళీ దాదాపు 55 కోట్ల వరకు ఉండే, మీకు తెలిసిందే ఇక్కడ గవర్నమెంట్ నుంచి ఎఫ్ఏఓ కంపెనీకి చెల్లించిన లావాదేవీలకు సంబంధించి కావచ్చు, లేదంటే అక్కడ ఆర్బీఐ రూల్స్ పాటించలేదని కావచ్చు, లేదంటే క్యాబినెట్ అనుమతి తీసుకోలేదని కావచ్చు, ఇలా అవినీతి జరిగిందనేది కావచ్చు, ఇట్లా ఏవైనా కావచ్చు. సో ఇట్లా ఎన్నో కోణాలు బయటపడ్డ సందర్భంలో ఏసీబీ విచారణ జరగాలనేది సర్కారు పట్టుకొని భీష్మించుకొని కూర్చున్న అదొక డెసిషన్ అని అనుకోవచ్చు మనం. సో అట్లాంటి సందర్భంలో పోలేదు, విచారణ కాలేదు. సో అది ఒక పెద్ద హైడ్రామా కింద చేసి ఆ రోజు బయటపడ్డది. ఆ తర్వాత మళ్ళీ కేటీఆర్ ఏం చేసిండంటే మనం చూస్తున్నాం కదా, ఇయ్యాల పోయిండు కానీ సుప్రీంకోర్టుకి వెళ్ళిండు. సో దానికంటే ముందు ఏం చేసిండంటే హైకోర్టుకి వెళ్ళిండు. సో హైకోర్టుకి వెళ్ళి ఇది క్వాష్ చేయండి అనేసినప్పుడు కొన్ని రోజుల వరకు ఊరటి ఇచ్చిన విషయం కూడా మనకి ఎరకనే. సో ఊరటి ఇచ్చిన తర్వాత కూడా హైకోర్టు ఏం చేసిందంటే లేదు, ఈ విషయం పైన విచారణ జరగాలి. సో ఈ విచారణలో ఏసీబీ ఏదైతే ఉంటుందో మేము ఏసీబీకి సంబంధించిన ఇష్యూస్లో ఇన్వాల్వ్ కాదలుచుకోలేము, అంటే మీరు అరెస్ట్ చేసినా చేసుకోవచ్చు అనే ఒక ఇండైరెక్ట్ హింట్ కూడా ఏసీబీకి ఇచ్చిందనమాట. సో ఒక్కసారి మరి ఇక్కడుండే హైకోర్టు దీనికి సంబంధించి ఇష్యూస్లో నుంచి పక్కకు జరిగి ఏసీబీ విచారణ యథావిధిగా కంటిన్యూ చేయాలి, దీనిపైన విచారణ జరగాలి. ఎందుకంటే 1 కాదు 2 కాదు దాదాపు 55 కోట్ల రూపాయల నిధులు దీనికి సంబంధించిన దుర్వినియోగం అయినాయి అని చెప్పేసి ఒక అపవాదం ఉంది. సో ఖచ్చితంగా చేయాల్సిందే అని చెప్పేసి జరిగితే ఏం చేశారంటే సుప్రీంకోర్టుకి వెళ్ళి అక్కడ కూడా క్వాష్ చేసిన పరిస్థితి. సో దాని గురించి ఎదురు చూసారు నిన్నటి వరకు, కానీ అక్కడ కూడా ఒక బిగ్ షాక్. ఎందుకంటే సుప్రీంకోర్టుకి హాలిడేస్ ఉండే. సో ఆ హాలిడేస్ ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా స్పెషల్ ఇంట్రెస్ట్తో దానిపైన విచారణ జరపాలి అని చెప్పేసి అనుకున్నారు. కాకపోతే అక్కడ కూడా సుప్రీంకోర్టు ఇవాళ ఈ ధర్మాసనం సుప్రీంకోర్టు ధర్మాసనంలో వేసిన క్వాష్కి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్. సో ఇక్కడ మాత్రం సుప్రీంకోర్టు దీన్ని తోపుకు రాలేదు. దీనిపైన ఒక ఏమంటారంటే ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్స్ అయితే చేసింది. సో ఈ క్వాష్లో ఏం వేసిందంటే క్వాష్ పిటిషన్పై తక్షణమే విచారణ చేపట్టేందుకు సత్వరంగా న్యాయస్థానం నిరాకరించింది. సో ఏదైతే ఎమర్జెన్సీగా దీనిపైన విచారణ జరగాలి అని కేటీఆర్ తరఫున అడ్వకేట్ ఎప్పుడైతే సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిండో దాన్ని నిరాకరించడంతో పాటు ఏం చెప్పింది అంటే దీనిపైన తక్షణమే విచారణ అవసరం లేదని సిజేఐ ధర్మాసనం అభిప్రాయపడింది. జనవరి 15వ తేదీన క్వాష్ పిటిషన్పై విచారణ జరుపుతామని వెల్లడించింది. సో అంటే సంక్రాంతి హాలిడేస్ తర్వాతనే దీనిపైన విచారణ జరిగే అవకాశం 100% ఉందన్నమాట సుప్రీంకోర్టులో. సో ఇక్కడ సుప్రీంకోర్టు హైకోర్టు ఈ రెండు కూడా నిరాకరించారు కాబట్టి ఇవాళ ఎట్టకేలకు కేటీఆర్ ఏసీబీ ఆఫీస్కి పోయిండు. సో ఏసీబీ ఆఫీస్కి పోయిండ్రు, విచారణ కూర్చున్నారు అంటే దాదాపు 1 కాదు 2 కాదు 7 గంటల పాటు. సో లంచ్ బ్రేక్ తర్వాత కూడా దాదాపు 7 గంటల పాటు సుదీర్ఘంగా కూడా దీనిపైన చర్చ జరిగింది. సో ఈ చర్చ డిసెంబర్ 6న జరగాల్సింది పోస్ట్ పోన్ అయినా కానీ ఎట్టకేలకు డిఎస్పీ మజీద్ అలీ ఖాన్ ఆధ్వర్యంలో ఇది జరిగింది. సో కోర్టు నిన్న ఇచ్చిన ఆదేశాల ప్రకారమే సీసీ కెమెరాల నిఘా మధ్యలో ఆడియో రికార్డింగ్ మధ్యలో 7 గంటల పాటు సుదీర్ఘంగా దీనిపైన ఒక విచారణ జరిగింది. అండ్ కేటీఆర్ అనుకున్నట్టే కూడా వాళ్ళ అడ్వకేట్ని కూడా లోపలికి అలౌ చేసిండ్రు. సో ఒక విజిబుల్ డిస్టెన్స్ ఉన్నంత దూరంలో వాళ్ళ అడ్వకేట్ కూర్చున్నాడు. సో మొత్తానికైతే ఏసీబీ విజయం సాధించింది విచారణ జరపడంలో అని చాలామంది కూడా సంతోషం వ్యక్తం చేసిన పరిస్థితి. అసలు ఏం జరిగింది అని కూడా ఆతురుతుంది. అసలు ఏం అడిగింది 7 గంటల పాటు అంటే నేను చెప్పుడు కాదు, ఈవెన్ కేటీఆరే బయటకు వచ్చి ఒక మాట చెప్పింది. ఏం లేదు 4-5 ప్రశ్నలు అడిగినరు, ఆ 4-5 ప్రశ్నలకు మరి 7 గంటల టైం ఎందుకు పట్టిందని వెంటనే అందరికీ ఒక క్వశ్చన్ వచ్చే పరిస్థితి. అడిగిన 4-5 ప్రశ్నలే 40 రకాలుగా అడిగిర్రు, అందుకని ఇంత టైం పట్టింది అన్నారు. సో అందులో మెయిన్గా హైదరాబాద్లో ఈ ఫార్ములా రేస్ ఎందుకు నిర్వహించాలనుకున్నారు అనే క్వశ్చన్, అండ్ దాంతోపాటు రేసు నిర్వహించడం వల్ల ప్రభుత్వానికి ఏమైనా ప్రయోజనం లబ్ధి ఉందా, ఎఫ్ఏఓ కంపెనీకి ఎందుకు ఈ రేస్ నిర్వహణ బాధ్యతలు ఇచ్చిండ్రు, ఈ 3 క్వశ్చన్స్తో పాటు మరి ఇంత మొత్తంలో ఒక డబ్బు ప్రజల డబ్బు
55 కోట్లు మీరు ఎఫ్ఈఓ కంపెనీకి చెల్లించేటప్పుడు ఎందుకు క్యాబినెట్కి సంబంధించిన ఆమోదం తీసుకోలేదు అండ్ ఎందుకు ఆర్బీఐకి సంబంధించిన అనుమతులు తీసుకోలేదు అని అడగడం జరిగింది. అండ్ వీటితో పాటు ఏదైతే నిధులకు సంబంధించి ఇద్దరు అధికారులకు మీరు ఇచ్చిర్రో ఆదేశాలు, అవి ఎందుకు మౌఖికంగా ఆదేశాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది, ఎందుకు మీరు రాతపూర్వకంగా కావచ్చు దీనికి సంబంధించిన ఎందుకు మౌఖిక ఆదేశాలు మాత్రమే ఇచ్చిర్రు, మీకు అధికారులు ఇక్కడ ఏదైతే శాఖపరమైన ఇబ్బందులు వస్తాయని మీకు చెప్పిర్రా చెప్పలేదా అనే ప్రశ్నలు కూడా సంధించారు. సో మొత్తానికి దాదాపు 7 గంటల తర్వాత ఈ అడిగిన ప్రశ్నలే అడిగినరు, నన్ను దాదాపు 40 సార్లు అడిగినరు. సో ఇందులో ప్రత్యేకంగా 4 క్వశ్చన్లు అయితే సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన ప్రశ్నల్ని అడిగినరు అని చెప్పి కేటీఆర్ ఏకంగా స్వయంగా బయటకు వచ్చి చెప్పిండు. అండ్ మళ్ళీ దీనికి సంబంధించిన విచారణ ఎప్పుడు ఉండబోతుందంటే సంక్రాంతి తర్వాత మళ్ళీ విచారణకు పిలిచినప్పుడు మళ్ళీ ఏసీబీ విచారణకి హాజరు కావాల్సిన పరిస్థితి కేటీఆర్కు ఉంది. సో ఆ లోపు మరి సుప్రీంకోర్టు ఏం తెలుస్తుందా అనే ఉత్కంఠ అవుతుంది. అయితే ఇక్కడ అల్లు అర్జున్ ఎపిసోడ్లో ఎక్కడికక్కడ ఎట్లాంటి ఉత్కంఠ అవుతుంది అంటే బేలు, జైలు, మళ్ళా బేలు, మళ్ళీ ఇంటికి రావడం, ఇట్లాంటి ఎంత ఉత్కంఠ అయితే ఉందో, ఎన్ని ట్విస్టులతో కూడుకుందో. సో కేటీఆర్ విషయంలో కూడా అంతకంటే ఎక్కువ ట్విస్ట్లే ఉన్నాయి. ఒక పక్క బీఆర్ఎస్ నుంచి అయితే అసలు ఇది కేసే కాదు, ఇది ఒక లొటపీస్ కేసు అని చెప్పేసి బీఆర్ఎస్ శ్రేణులు కావచ్చు, లేదంటే మాజీ మంత్రులు కావచ్చు, ఇప్పుడు ప్రజెంట్ ఉండే ఎమ్మెల్యేలు కావచ్చు, ప్రెస్ మీటులు పెట్టులు మరీ చెప్పే పరిస్థితి. సో ఆఖరికి ఏసీబీ విచారణకు వచ్చిన తర్వాత కూడా సో మళ్ళీ నేను సహకరిస్తే ఏసీపీ అధికారులకు, సో సంక్రాంతి తర్వాత మళ్ళీ పిలిచారు కాబట్టి సంక్రాంతి తర్వాత నేను మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుందని కూడా కేటీఆర్ స్వయంగా చెప్పిన పరిస్థితి. సో ఈలోపు సుప్రీంకోర్టులో ఎట్లాంటి పరిస్థితి ఉంటుంది, సో మళ్ళీ ఏసీబీ విచారణకి కేటీఆర్ హాజరవుతారా అనే ఒక క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి. ఎందుకంటే విచారణ వాయిదా వేసింది. సో 15, 13, 14 పండగ మనకి తెలిసిందే. సో 15వ తారీఖు విచారణకు సంబంధించిన విచారణ ఉంది కాబట్టి సో ఆ లోపు అయితే పిలిచే అవకాశం లేదు. సంక్రాంతి తర్వాత అన్నారు కాబట్టి మరి అక్కడ మళ్ళీ సుప్రీంకోర్టులో ఊరట లభిస్తుందా, లేదంటే మళ్ళీ సుప్రీంకోర్టు కూడా ఈ పిటిషన్ని కొట్టేస్తుందా అనే ఉత్కంఠ ఉంది. అంటే ఇప్పటికప్పుడు నిన్న రోజంతా కూడా ఒక కోర్టు ఏం చెప్తుంది అనే ఉత్కంఠ. సో అది అయిపోయిందంటే ఇవాళ ఏసీబీ విచారణ ఒక ఉత్కంఠ, తర్వాత మళ్ళీ ఏసీబీ తర్వాత నుంచి సుప్రీంకోర్టు ఏం చెప్తుంది అనే ఉత్కంఠ. సో ఈ మధ్యలో మళ్ళీ ఈడీ నోటీసులు ఇచ్చి మళ్ళీ విచారణకు కనుక పిలిస్తే మరి కేటీఆర్ దీన్ని విచారణకు వెళ్తాడా, లేదంటే సుప్రీంకోర్టులో ఇష్యూ ఉంది కాబట్టి ఇక్కడ కూడా మళ్ళీ స్కిప్ అయ్యే అవకాశం ఉందా ఈడీ దగ్గర నుంచి అని కూడా ఒక ప్రశ్నలు, ఒక ఉత్కంఠనే రేపుతుంది. మొత్తానికి దాదాపు 1 కాదు 2 కాదు 7 గంటల పాటు ఒక మాజీ మంత్రిగా ఉండి ప్రజెంట్ ఎమ్మెల్యే కేటీఆర్ని ఇవాళ ప్రశ్నలతో సంధించారు. అయితే ఇది ఇక్కడితో ఆగిపోయిందా అంటే లేదు, ఎందుకంటే ఇంకొక కేసు కూడా కేటీఆర్ పైన ఫైల్ అయ్యే అవకాశం ఉంది. అండ్ దానికి సంబంధించిన కంప్లైంట్ కాపీ కూడా నిన్నంతా కూడా చక్కర్లు కొట్టే పరిస్థితి. సో యుగేందర్ గౌడ్ అనే ఒక వ్యక్తి ఏదైతే ఓఆర్ఆర్కి సంబంధించిన రోడ్లు వేసిర్రో సో అందులో కూడా అవినీతి జరిగింది. సో ఈ అవినీతితో పాటు ఆ అవినీతిలో కూడా కేటీఆర్ భాగస్వామ్యులే భాగం ఉంది. సో ఇది కూడా ఏసీబీ తోటే విచారణ జరిపించాలి అని చెప్పేసి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిపింది. నిజంగా అది ఇక్కడుండే ఏసీబీ సీరియస్గా తీసుకుంటుందా, మరి సుప్రీంకోర్టులో దానికి సంబంధించిన ఒక కేసు సంబంధించిన ఊరట వచ్చినా మరి ఈ కేసుని ఎట్లా లీగల్ టీం ఎదుర్కోబోతుంది. సో దీనికి సంబంధించి మరి ఒకసారి అయితే పిలిచినప్పుడు పోలేని పరిస్థితి కేటీఆర్, దాన్ని స్కిప్ చేసిండు. లేదు మళ్ళీ ఈ ఓఆర్ఆర్ సంబంధించిన కేసులో కూడా మళ్ళీ కేటీఆర్ ఏసీబీ గడప దొక్కే పరిస్థితి ఉందా, మళ్ళీ సుదీర్ఘంగా దీనిపైన కూడా కేటీఆర్ని కూర్చోబెట్టి విచారణ జరిపే పరిస్థితి ఉందా. సో ఇట్లా ఒక కేసు కాకపోతే ఇంకొక కేసు కాకపోతే ఈడీ విచారణ. సో మొత్తానికైతే న్యూ ఇయర్ ఏందో కానీ కేటీఆర్కి మాత్రం ఈ కేసుల ఇయర్గానే కనిపిస్తుంది, విచారణకు సంబంధించిన ఇయర్గానే కనిపిస్తుంది అని చెప్తున్నారు. సో మనం కూడా చూద్దాం మరి సుప్రీంకోర్టు ఎట్లాంటి ఆదేశాలు జారీ చేస్తుందో. సో కేటీఆర్ ఇష్యూలో వాళ్ళు చేసిన పిటిషన్లో ఎట్లాంటి జడ్జిమెంట్ ఇస్తుందనే ఉత్కంఠ అయితే ఉంది. సో ఆ జడ్జిమెంట్ ఎట్లా వస్తుందో, సో ఆ లోపు ఇంకోసారి కూడా మళ్ళీ నోటీసులు ఏసీబీ నుంచి సర్వ్ అయ్యే అవకాశం ఉందా లేదా అనేది అయితే ఒక క్వశ్చన్ మార్క్నే ఉంది. సో ఎప్పుడు ఏసీబీ అధికారులు ఎట్లాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది, ఎప్పుడు ఎక్కడ అరెస్ట్ చేసే పరిస్థితి ఉంటుంది అనేది కూడా ఉంది. సో బీఆర్ఎస్ శ్రేణులు అయితే మేము అన్నిటికీ సిద్ధం, సో అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తే కూడా మేము జైలుకు కూడా పోతామని చెప్పి జైలుకు పోవడానికి అయితే వాళ్ళు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటనలు చేస్తున్నారు. జైల్లో పోయిన తర్వాత నేను చూసుకుంటా అని ఇంకొంతమంది కడిగిన ముత్యంలాగా కేటీఆర్ బయటకు వస్తాడు అని చెప్పి ఏకంగా హరీష్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ అయితే ఖచ్చితంగా కేటీఆర్ ఏ క్షణానైనా అరెస్ట్ అవుతాడు అనే ఏదైతే వార్తలు వినిపిస్తున్నాయో దానికైతే బలం చేకూర్చే పరిస్థితి కనిపిస్తుంది. మరి దీనికి సంబంధించిన కేసే కానప్పుడు
అవినీతి ఆరోపణలే జరగలేదు, కేవలం ఇవి ఆరోపణలే, అవినీతి జరగలేదని నువ్వు చెప్తుంటే మరి సర్కార్ దీనిపైన ఎట్లా స్పందించబోతుంది? సో ఈ లీగల్ టీమ్కి సంబంధించి కోర్టులో అయితే గవర్నమెంట్ వైపు ఒక పాజిటివ్నెస్ అయితే మనకు కనిపిస్తుంది. ఎందుకంటే విచారణకి హైకోర్టు ఆదేశించడం కావచ్చు, లేదంటే కేటీఆర్ తరఫున అడ్వకేట్ పిటిషన్ చేస్తే దాన్ని సుప్రీంకోర్టు దాన్ని వాయిదా వేయడం కావచ్చు, ఇవన్నీ చూస్తుంటే ఒక పాజిటివ్ వేవ్ అయితే గవర్నమెంట్ వైపు అయితే అనిపిస్తుంది. మరి దీన్ని లీగల్గా గవర్నమెంట్ ఎట్లా దీన్ని లీడ్ చేస్తుందనే ప్రశ్నలు, ఉత్కంఠ కూడా ఉంది. సో మొత్తానికైతే ఒక బిగ్ ట్విస్ట్తో అయితే ఇవాళ కేటీఆర్ ఏసీబీ విచారణ ఎపిసోడ్ అయితే ఎండ్ పడింది.